వాస్తవంగా చెప్పాలంటే పోక్సో కేసు బండి సంజయ్ గారి మీద సంగప్ప మీద కూడా కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఏప్రిల్ 22 నుంచి 26 మధ్యలో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. స్వయంగా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి సంగప్ప గారు అమ్మాయిని, బాధితురాల్ని, వాళ్ళ అమ్మని ఇద్దరిని కూడా మరి బండి సంజయ్ గారి దగ్గర తీసుకుపోయినారు. జూబ్లీ హిల్స్ లో ఉన్న ఇంటి దగ్గర తీసుకెళ్లి మాట్లాడిచ్చినారు. అంటే ఆయన మధ్యవర్తిత్వం వహించి కాంప్రమైజ్ చేయించే ప్రయత్నం చేసినారు. సో సంగప్ప గారి మీద కూడా మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారం విషయంలో ఒక పోక్సో చట్టం కింద కేసు అవుతున్న విషయంలో సంగప్ప గారు మరి దాన్ని కాంప్రమైజ్ చేయాలని ప్రయత్నం చేసినందుకు వారి మీద కేసు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బండి సంజయ్ గారు తెలిసినా గానీ కొడుకుని తప్పించే ప్రయత్నం చేసినందుకు వారి మీద కూడా పోక్సో కేసు చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈరోజు మేము డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇంకొక విషయం ఏంటంటే మరి ఇంత రాద్ధాంతం జరుగుతున్న పేట్ బషీర్బాద్ లో ఉన్న మరి అక్కడున్న పోలీస్ యంత్రాంగం, సిఐ గారు కావచ్చు, అక్కడున్న ఏసీపీ కావచ్చు, ఎవ్వరు కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడం, వాళ్ళు వెళ్లి కేసు పెడతామని వెళ్తే కూడా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12:30 వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకుని తల్లిని, ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకుని దారి మళ్లించే ప్రయత్నం, అంటే ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేసినారు. సెక్షన్లు కూడా ఏది 6 సెక్షన్ పెట్టాల్సింది పోక్సో చట్ట ప్రకారం సెక్షన్ 6 పెట్టాల్సిన కేసుని సెక్షన్ 11 పెట్టి అక్కడే స్టేషన్లోనే బెయిల్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసినారు. అంటే ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేసినందుకు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆ యంత్రాంగ ఆఫీసర్లను కూడా తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మరి డీజీపీ గారికి మేము చెప్పడం జరిగింది.